సో జనరల్ గా సార్ దాదాపు అందరికి బరువు తగ్గాలని ఉంటుంది. సో బరువు తగ్గడం కోసం అన్ని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేటువంటి తప్పేంటి, దానికి మీరేం చిట్కా చెప్తారు? వాళ్ళు చేసే తప్పే ఎక్కువ సార్లు తినడం. పొద్దున్న లేచేపటి నుంచి తింటానే ఉంటారు, అదే పెద్ద తప్పు. సో ఇంత ముందర మనం అనుకున్నట్లు ఏ ఫుడ్ తింటే హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తినేసి సాయంత్రం వరకు మళ్ళా ఏమి తినకుండా గూట్లో దీపం నోట్లో ముద్ద, అంటే గూట్లో దీపం పెట్టేది 6 గంటలకి ముందు కరెంట్ లేనప్పుడు అనుకోండి. సో నోట్లో ముద్ద అప్పుడైపోవాలి. సో రాత్రి 10-11 గంటలకు తిని పడుకుంటే అప్పుడు క్యాలరీస్ అవసరం లే. సో బాడీ ఏం చేస్తుంది, దాన్ని గ్లూకోజ్ గా మార్చి కార్బోహైడ్రేట్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేసి అది చూస్తుంది, అవి ఏం పని లేదు పడుకో ఉండవు. సరే దాన్ని అంతా ఫ్యాట్ గా మార్చి పొట్టలో తొడల్లో మొత్తం బాడీ అంతా ఎత్తి పెడతారు. సో లేట్ నైట్ భోజనం ఆపిన వాళ్ళు కూడా నెలకు 2 కిలోలు 3 కిలోలు తగ్గినారు లేట్ నైట్. అదొకటి చేయాలి. చాలా మంది భయం ఏమంటే, సార్ 6కి తినేస్తే మళ్ళీ నాకు ఆకలి వేస్తే అంటారు. ఆకలి వేస్తుంది సైకలాజికల్ గా. అప్పుడు 1 గ్లాస్ నీళ్లు తాగండి, సారీ అమ్మా భోజనం పెట్టడం చెప్పండి మీతో మీరే, అప్పుడు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. 2 రోజు 3 రోజుకి మీకు సాయంత్రం 6 గంటలకి ఆకలిస్తుంది, అప్పుడే తినండి. 9కి మీరు పడుకునేటప్పటికి పొట్ట క్లియర్ అయిపోతే అప్పుడు క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోతాయి. ఏమేమి ఎత్తిపెట్టాలో కొంచెం మాట్లాడతారు, ఫిజికల్ యాక్టివిటీ 9 వరకు ఏదో ఒకటి మాట్లాడతారు, నడుస్తాం ఏదో ఉంటాం కదా. సో ఖర్చు అయిపోతాయి కాబట్టి పడుకుంటే పొట్టకు లో పని లేదు కాబట్టి బ్రెయిన్కి రెస్ట్ వస్తుంది. సో బ్రెయిన్ అప్పుడు మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ బాడీ రిపేర్ మెకానిజం లేకపోతుంది. దాన్నే ఆటోఫాజీ అంటారు. 18 గంటలు కానీ తినకుండా ఉండగలిగితే సాయంత్రం 6 గంటలకు తినేసి మీరు పొద్దున్నే 9-10 వరకు తినకుండా ఉంటే కూడా అద్భుతమైన డిసీజ్ ఇమ్యూనిటీ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. దానికి ఏకాదశి కూడా ఉపవాసం చేయమంటే ఏకాదశి రోజు ఏమి తినద్దని, మనం రైస్ మాత్రం తినరు, ఉప్మాలు ఫ్రూట్ సాలడ్లు ఫ్రూట్స్ అన్ని తెప్పించుకోదు. అట్ట కాదు ఉపవాసం అంటే పూర్తి స్థాయిలో ఏమి తినకుండా ఉంటే అప్పుడు ఆటోఫాజీ జరిగి లోపల వీక్ గా ఉండే సెల్స్ ని స్ట్రాంగ్ గా ఉండే సెల్స్ అన్ని తినేసి క్లీనప్ చేస్తాయి కాబట్టి హెల్తీగా ఉంటాం. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అంటే జనరల్ గా మీరు డాక్టర్ కాదు, సో కానీ వీటికి సంబంధించినటువంటి చిట్కాలైనా కూడా అన్ని ఒకటే నయమయ్యేలాగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యం అనేది డాక్టర్లకే కాదు అందరికి కావాలి కదా. అవును. సో అవేర్నెస్ అనేది కూడా అందరికీ కావాలి. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మీరు ఇన్ని విషయాలు, రైస్ ఎందుకు తినకూడదు, గోధుమలు ఎందుకు తినకూడదు, రిఫైండ్ అయిపోయి మీరు అడిగినవన్నీ అడిగితే డాక్టర్ చెప్పేదానికి రెడీ ఉన్నారా? అంటారు. అసలు డాక్టర్ దగ్గర మీరు పోయేదే నా బాడీ షుగర్ బీపీ థైరాయిడ్ అన్ని పోయినాయి సార్, నా బాడీ రిపేర్ చేయండి అని పోతారు. ఆయన రిపేర్ మాత్రం చేస్తాడు అంతే. మళ్ళా నువ్వు చెప్తాడు ఆయన నువ్వు ఆహారం కరెక్ట్ గా తినాలి, కొన్ని చెప్తాడు, నువ్వు జంక్ తినకూడదు. అది ఈయన్ని ఎంతమంది పాటిస్తా ఉంటారు? పాటించలేదు కాబట్టినే బండ్లన్నీ గుజరీకి వచ్చినాయి, అన్ని గ్యారేజ్కి పోతా ఉంటారు. నిజంగానే డాక్టర్లు కూడా చెప్తారు జంక్ తినద్దండి, అర్లీగా తినండి, మీరు చెత్తంతా తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు అని చెప్పే టైం ఉండే డాక్టర్లు చెప్తారు. ఆ టైం కూడా లేదు డాక్టర్లకి. మీ జబ్బును మీరు చెప్పుకొని ఫ్రీగా మాట్లాడదామని 10 పాయింట్లు రాసుకొని పోయి 2 పాయింట్లు మాట్లాడేటప్పటికే మీకు టెన్షన్ వచ్చేసి సరే సార్ థ్యాంక్స్ అని వెళ్ళిపోతా ఉంటారు. ఇంకా మీరు లైఫ్ స్టైల్ గురించి ఎవరు చెప్తారు? మీరు తెలుసుకోవాలా. మీరందరూ చదువుకున్నారు, సైన్స్ చదివినారు, ఫిజిక్స్ చదివినారు, కెమిస్ట్రీ చదివినారు, అసలేంటి గూగుల్ చేయొచ్చు, ఇప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు తెలుసుకోవాలా ఏ ఫుడ్ ఏమేమి. మరి చాలా మంది డాక్టర్లు కూడా షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, ఒబిసిటీ ఉండారు, లావు ఉండారు, థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది మరి డాక్టర్లకి? సో వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ వీలు కావడంలే, వాళ్ళు కూడా పొద్దున్నే లేచి గ్రౌండ్కి పోవడంలే, టెన్నిస్ ఆడడంలే, సాయంత్రం అల్లిగా భోజనానికి వాళ్ళు కూడా వీలు కావాలా. సో జబ్బులోకి వీడు డాక్టరు, వీడి కులము, వాడు ఆ మతం అని ఏమీ లేదు, అందరినీ పట్టుకుంటుంది జబ్బు. ఒకరిని పట్టుకొని వదిలేసేది ఎప్పుడు. సో ఎవరు లైఫ్ స్టైల్ సరిగా లేదు వాళ్ళందరికీ జబ్బులు వస్తాయి. డాక్టర్ కానక్కర్లా. ఇవి నేను చెప్పేది ఏమంటే నా ఎక్స్పీరియన్స్లు. నాకు అసిడిటీ వచ్చింది, మందులన్నీ తిన్నా పోలా, రాగి జావ తాగితే పోయింది. ఇప్పుడు 40 అవర్స్ వితౌట్ ఫుడ్ ఉంటా. డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 అవర్స్ నువ్వు తింటా ఉండాలి నాయన, లోపల నీకు డియోడినం అల్సర్ ఉంది, 3+ ఎరోషన్స్ ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎవ్రీ 2 అవర్స్ తింటానే ఉండాలన్నారు. ఇప్పుడు నేను ఏకాదశి ఉపవాసం ఉంటా. ఈరోజు సాయంత్రం లాస్ట్ భోజనం అంటే రేపు ఏకాదశి నో ఫుడ్, ఎల్లుండి పొద్దున వరకు అంటే 36 అవర్స్ వితౌట్ ఫుడ్ ఉంటా. మరి డాక్టర్ చెప్పలేదే, ఏ బుక్లోనా లేదే, అసలు ఉపవాసం చేస్తేనే పొట్ట డ్యామేజ్ అయిపోతుంది అంటే. నాకు బాగా అయిపోయింది కదా, ఇప్పుడు నాకు ధైర్యం అనమాట. నాకు అసిడిటీ వస్తే రాగి జావ పొద్దున సాయంత్రం తాగితే పోతుంది, అంబలు తాగితే గట్ మైక్రోబియం ఇంప్రూవ్ అవుతుంది, సీజనల్ ఫ్రూట్స్ తింటే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, జొన్నలు రాగులు సద్దలు తింటే హై ఫైబర్ ఫుడ్ కాబట్టి ఆర్గానిక్ గా రెయిన్ ఫెడ్ తింటే కన్నా ఆరోగ్యంగా ఉంటాము. ఒక పూట ఫుడ్ తినకపోయినా కానీ ఎనర్జీ ఉంటుంది, పరిగెత్తగలము, మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్ గా నేను అనుభవించినట్టు చెప్తా ఉంటా.
కాబట్టి డాక్టర్లకు ఈ చాలా మంది కొన్ని తెలిసింటాయి, తెలిసినా వచ్చి చెప్పేది లేదు. ఎందుకంటే వాళ్ళే బిజీగా ఉన్నారు, రిపేర్లు చేసుకొని 100 మంది చీటీలు తీసుకొని క్యూ కట్టేసి నాకు ఈ చెయ్యి బాలా, నాకు ఈ నడుము బాలా, ఇది బాలా, మోకాలు బాలా, ఇది అన్ని ఇంతమంది పేషెంట్లు పోతే వాళ్ళకి అదృశ్యానికే టైంలే. ఇంకా ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీరే డాక్టర్ చేశారు, జబ్బులు లేకుండా నేను ట్రీట్ చేస్తాను రాండి, నేను లైఫ్ స్టైల్ గురించి చెప్తానంటే మీ దగ్గర ఎవరు రారు. ఎవడన్నా వాకింగ్కి వచ్చాడు కేబీఆర్ కంటే వాడు షుగర్ బీపీని వస్తేనే వస్తా ఉంటారు, లేదా బాగా కాన్షియస్గా ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు. సో మీరు ప్రివెంటివ్ మెడిసిన్ ఎంబీబీఎస్లో చేసి కూడా అరే మీ ఇంటిల్లి పాది నేను కాపాడతాను రా, మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి రా అని మీరు చెప్పి బోర్డు వేసుకుంటే ఎవరు రారు. ఎవరికి థైరాయిడ్ షుగర్ బీపీ వస్తుందో వాడే వస్తాడు హాస్పిటల్కి. అందుకని డాక్టర్లు కూడా అందరూ అవే చదువుతా ఉంటారు, కానీ నేను ప్రివెంటివ్ మెడిసిన్ నీకు జబ్బు రాకుండా చేస్తాను ఎవరు చెప్పట్లే. చెప్పినా వినేవాళ్ళు లేరు, మనుషులు కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. జబ్బు వస్తేనే పోతారు, జబ్బు వస్తేనే వాకింగ్ చేస్తారు, జబ్బు వస్తేనే ఫుడ్ మారుస్తూ ఉంటారు.